పాండ్రంగి విలేజ్ అండి ఇది. అండ్ అందరికీ నమస్తే. సో ఈ పాండ్రంగి విలేజ్ నుంచి మనకి గోస్తనే రివర్ పైన ఒక కొత్తగా బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు. ఆ బ్రిడ్జి పనులు కూడా స్టార్ట్ చేశారు, అది మీకు చూపిస్తానండి. సో మన ఇది బీబీజీ ట్రూ క్యాపిటల్కి సో ఆ బ్రిడ్జి కొంచెం చాలా ప్లస్ అవుతుంది. అంటే కొంతమంది మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి బ్రిడ్జ్ వస్తుందని అంతకుముందు చెప్పాం. సో ప్రాజెక్ట్ మనకి బ్రిడ్జి పనులు 3 పిల్లర్స్తో స్టార్ట్ చేస్తున్నారు గోస్తనే రివర్ పైన. అది మీకు చూపించడానికి వీడియో అండి. సో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి మళ్ళీ మేము చెప్తున్న కొత్త కస్టమర్స్ కూడా ఒక ప్రూఫ్ కోసం అండి ఈ వీడియో. ఇదంతా మనకు పాండ్రంగి విలేజ్ అండి. సో మన బీబీజీ ట్రూ క్యాపిటల్ నుంచి జస్ట్ ఒక 1/2 km విలేజ్ ఉంటుంది. సో ఈ విలేజ్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నప్పుడు ఆనందపురం రోడ్డు, రైట్కి మనకి రేవిడి పద్మనాభం రోడ్డు, అవన్నీ మీకు చూపిస్తానండి. మేడం ఈ లెఫ్ట్కి ఉంది కదా మేడం, ఇలా వెళ్తే మనకి ఆనందపురం రూట్ మేడం. ఆనందపురం, పద్మనాభం, ఇటు రైట్కి అయితే విజయనగరం, లెఫ్ట్కి వెళ్తే నేలకొండ జంక్షన్, అలాగే ఇవన్నీ వెళ్ళిపోవచ్చు మేడం. ఇక్కడికి ఒక 2 km డిస్టెన్స్. ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ మేడం. ఇది బోని అనే విలేజ్ ఉంది మేడం. అక్కడ పురాతన శివాలయం ఉంటుంది, భూమిలోకి ఉంటుంది అనమాట శివలింగం. ఇదిగోండి మేడం, ఇక్కడ పద్మనాభ మండలం, విశాఖపట్నం జిల్లా. మీరు అడిగారు కదా మేడం ఏ డిస్ట్రిక్ట్ అని. అల్లూరు సీతారామరాజు పుట్నూరు ఇదేనండి పాండ్రంగి. ఇది వాళ్ళ ఇల్లులు కూడా ఇవేనండి. వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు మేడం ఇక్కడ. వాళ్ళ వారసులు ఎమ్మెల్యే చేసి వాళ్ళ ఏరియా వీళ్ళందరూ పొలిటీషియన్ మేడం. సో దీన్ని ఇప్పుడు మ్యూజియం కింద కడుతున్నారు. సో ఇలాగ వెళ్తే మనకి గోస్తనే రివర్ మేడం. ఆ రివర్ పైన బ్రిడ్జి మంట వరకు శాంక్షన్ అయింది కానీ కట్టలేదు మేడం. ఇది గోస్తనే రివర్ అండి. ఇది ఇక్కడ మన అల్లూరు సీతారామరాజు మ్యూజియం స్టార్ట్ చేశారు మేడం. సో ఇక్కడ కడుతున్నారు. ఇవ్వండి మేడం, చూసారు మేడం వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది మన ఐరన్ తెచ్చారు లాస్ట్లోగా వెళ్ళండి సార్. మొత్తం ఇవ్వండి, ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ ఒక పిల్లరు, అక్కడ ఒక పిల్లరు, అక్కడ మొత్తం ఈ పిల్లర్స్ వేసి దీనిపైన బ్రిడ్జి మేడం. సో బ్రిడ్జి ఇది కనెక్టివిటీ అయిపోతే ఆ పక్కన రోడ్డు ఉంటుంది కదా మేడం. రేపు పొద్దున్న మనం ఇదే వస్తే ఈజీ అవుతుంది మనకి. మొత్తం వర్క్ స్టార్ట్ అయిపోయండి మొత్తం. ఇది పాత బ్రిడ్జి, కొంచెం హెవీ వాటర్ వస్తే దీనిపైన వస్తుంది అని చెప్పి మనకి ఇప్పుడు కొత్తగా మొన్న గంటా శ్రీనివాసరావు గారు శంకుస్థాపన చేశారు. అలాగే కొండపల్లి శ్రీనివాసరావు కూడా. చూడండి ఇక్కడ ఒక పిల్లర్తో అవుతున్నారు. సో అది అక్కడ ఒక పిల్లర్ అండి. సో అక్కడ ఒకటి ఇంచుమించు ఒక 4-5 పిల్లర్స్తో ఈ గోస్తనే రివర్ అండి. ఇదంతా మనకి అరకులో పుట్టి మనకి తాటిపూడి దగ్గర ఒక వాటర్ డ్యాము, నెక్స్ట్ మనకి అవంతి కాలేజ్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది. సో ఇలాగ భీమిలి బంగాళాఖాతంలో కలుస్తుంది. మీకు ఈ కనెక్టివిటీ చూపించి ఆ ముందుకు కనిపిస్తుండే రేవిడి పద్మనాభం రూట్ అండి. సో ఈ బ్రిడ్జి నుంచి ఆ రోడ్డుకి మనకి కనెక్టివిటీ అండి. ఇప్పుడు కారు అది వస్తుంది కదండి, అది రేవిడి పద్మనాభం. ఆ లెఫ్ట్కి ఒక 6 కిలోమీటర్లు వెళ్తే పద్మనాభం, మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది కదండి, అది పద్మనాభం హెడ్ క్వార్టర్ మేడం. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా దగ్గర మేడం ఇక్కడికి. సో ఈ బ్రిడ్జ్ ఇలాగ దీనికి కనెక్టివిటీ మేడం ఈ రోడ్డుకి. ఇక్కడి నుంచి మన టైం చూసుకోండి మేడం. ఇక్కడ ఇది మెయిన్ రోడ్ అండి. సో ఇది బస్ షెల్టర్ పాండ్రంగిది. సో ఇక్కడి నుంచి 8 minutes పడుతుంది మేడం. టైం చూడండి 1:28. సో మనకి ఎంత స్పీడ్కి వెళ్తామో మీకు, అంటే ఫస్ట్ కొంచెం దూరం అనిపించింది కదా. ఇది రేవిడి పద్మనాభం అని చెప్పి మెయిన్ రోడ్ మేడం. ఇది కూడా మాస్టర్ ప్లాన్లో 100 feet రోడ్ శాంక్షన్ చేశారు మేడం. సో ఇప్పుడు సేమ్ దీనికన్నా పెద్దది రోడ్ మేడం. దీనికి డబుల్ అక్కడ రోడ్డు పడుతుంది ఆ రోడ్డు. ఇది రేవిడి విలేజ్ మేడం. సో ఈ లెఫ్ట్ సైడ్ మనకి వెళ్తే మళ్ళీ డెంకాడ మండలం ఉంటుందండి. అగోండి ఇక్కడ మన పిహెచ్సి మేడం అది. ఈ రోడ్డు కొంచెం యాక్చువల్గా ఫస్ట్ మిమ్మల్ని ఇలా తీసుకొచ్చిస్తే స్పీడ్గా వచ్చేవచ్చు, కానీ అది కూడా కనెక్టివిటీ చూపించాలంటే మీకు అలా తీసుకొచ్చామండి. ఇక్కడ పద్మనాభ మండలం సరౌండింగ్స్లో ఒక పక్క బీబిల్ మండలం ఉంది మేడం పక్కనే. దానికి ఆనుకొని ఆనందపురం మండలం మేడం. దానికి ఆనుకొనే
మనకి ఇది డెంకాడ మండలం ఉంది మేడం. ఇలా విజయనగరం 5th బెటాలియన్ దగ్గరికి వెళ్ళిపోద్దండి. ఇది మనకి ఎంవిజిఆర్ కాలేజ్ ఉంటుంది కదా మేడం, ఐనాట్ జంక్షన్. ఈ లెఫ్ట్కి వెళ్తే ఆ రూట్ మేడం, జస్ట్ ఒక 6 kmలోనే మనకి ఆ రూట్ కనెక్ట్ అయిపోద్ది, విజయనగరం రూట్. సో దాని పక్కనే మనకి ఇప్పుడు చిన్నాపురం రామనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది కదా మేడం, దాని పక్కనే మనకి జామి మండలం మేడం. పద్మనాభం అంటే ఒక 4-5 మండలాలకి మధ్యలో ఉంది మేడం ఇది. సో కొంచెం డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. ఇది చూసారు మేడం లేఅవుట్, దీనికి ఆపోజిట్గా వస్తుంది మనకి ఎగ్జాక్ట్గా. వాళ్ళు 20,000 అమ్ముతున్నారు మేడం, ఈ రోడ్డు పెద్దది కాబట్టి. ఇవ్వండి, ఇది చూసారు అసలు వచ్చేయండి సార్. ఇది భూమాత అండి. ఈ రోడ్డుకు ఆనుకొని వీళ్ళు మనం ఒకేసారి స్టార్ట్ చేసాం మేడం. ఇది పెద్ద రోడ్డు కాబట్టి వీళ్ళు 20,000 అమ్ముతున్నారు. దానికి ప్యారలల్గా మన కంపెనీ ఉంది మేడం. సేమ్ ఈ రోడ్లాగా పడితే మన ప్రాజెక్ట్ కూడా అలాగే ఉంటుంది మేడం. అండ్ మీరు చూసారు కదా మేడం, రోడ్డు బట్టే విలువ. సో ఇక్కడ మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది కదా మేడం, ఇది మనకి ఆర్కే వాళ్ళది ఒక 200 ఎకరాస్లో వేసారు మేడం లేఅవుట్. అన్ని ఓల్డ్ లేఅవుట్. అప్పట్లో 5,000కి అలా అమ్మేవారు మేడం, ఇప్పట్లో 20,000 అయింది మేడం. సో మనకి పాండ్రంగ్ నుంచి తగరపల్స్ మధ్యలో ఏ లేఅవుట్లు ఉన్నాయి అవి మళ్ళీ కొత్త ఫ్లైఓవర్ అన్నీ చూపిస్తున్నాం అండి. ఈ లెఫ్ట్కి ఇంకోటి ఉంది మేడం లేఅవుట్, శ్రీ వెంకటేశ్వర వాళ్ళది. ఈ రూట్ అంతా అలా లేఅవుట్లు వేసి వదిలేశారు మేడం. లావణ్య లహరి, శ్రీ వెంకటేశ్వర, ఆర్కే వాళ్ళు, మళ్ళీ కేవీఆర్ వాళ్ళు. మనకి వాకరేజ్ ఇక్కడ ఈ దగ్గరలోనే వాకరేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ మేడం, మీకు చూపిస్తాను. నెక్స్ట్ మన సైడ్ నుంచి ఒక 10 km వెళ్ళాం అనుకోండి, బ్యాక్ సైడ్ మనకి విజయనగరం రోడ్లో వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ఒకటి ఉంది మేడం. ఈ సరౌండింగ్స్లోనే ఇంచుమించు ఒక 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మేడం. మనకి ఇక్కడ దగ్గర అనిట్స్ కాలేజ్ ఒకటి ఉంది, అవంతి కాలేజ్ ఉంది, ఎంవిజిఆర్, ఆలమీరు, వేతం కాలేజు, రఘు కాలేజు, మళ్ళీ మన వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి ఉంది. మళ్ళీ మనకి నడింపల్లి సత్యనారాయణ ఇన్స్టిట్యూట్ ఒకటి, మళ్ళీ లెండి కాలేజ్. మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ ఈ రేడియస్లో ఉన్నాయి మేడం. అలాగే స్కూల్స్ ఉన్నాయి కదా మేడం, మనకి నారాయణ స్కూలు, చైతన్య, తిరుమల. అంటే చాలామంది సిటీకి కొంచెం ముందుకు వస్తున్నారు మేడం ఎడ్యుకేషన్ కోసం. ఇది మధ్యవలస అని చెప్పి ఒక విలేజ్ మేడం. ఇక్కడ కూడా మన కొన్ని కంపెనీస్ లేఅవుట్ వేశారు మేడం. మన పేరం వాళ్ళు చెప్పి అంత ముందు వాళ్ళు లేఅవుట్లు వేశారు. ఇది ఒక మధ్యవలస విలేజ్ అండి. ఫస్ట్ లేఅవుట్ ఎక్కడే వేస్తారు మేడం. అప్పట్లో చాలా తక్కువ అమ్మారు మేడం, 3,000, 4,000. ఒక 100 ఎకరాల లేఅవుట్